ఇద్దరు లవర్స్ మధ్య గొడవ జరిగిందంటే ఒకరి తప్పే ఉండదు కదా. ఉష మొహం చూస్తుంటే తను తప్పు చేసిన దానిలాగా నాకు కనిపించడం లేదురా. ఖచ్చితంగా తను లవ్ చేసిన వాడు ఫ్రాడ్ అయి ఉంటాడు. జస్ట్ వాడి పేరు చెప్పమ్మా. అందరూ అడుగుతున్నారు కదా, వాడి పేరేంటో చెప్పొచ్చు కదా. తీసుకొచ్చి వాడికిచ్చి నీ పెళ్లి చేసి పంపిస్తాం కదా. నువ్వు వాడి పేరు చెప్పు చాలు, వాణ్ణి లాక్కొచ్చి ఏ కీలుకా కీలు విరిచేసి నీ మెళ్ళో తాళి కట్టిస్తాం. అంతగా వాడు కాదు కూడదు అన్నాడే అనుకో, ఇంటి ముందే గొయ్యి తీసి పీకల వరకు పాతేస్తావా? లేదురా, పేక మాత్రం పాతేస్తాను. చెప్పమ్మా, తనెవరు, ఎక్కడ ఉంటాడు, తన పేరేంటి? ప్రస్తుతానికి నేనేం చెప్పలేనండి, కానీ చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ అందరికీ చెప్తానండి. నిన్ను చూస్తుంటే వాడేదో నిన్ను ఖచ్చితంగా చాలా భయపెట్టినట్టే అనిపిస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకో, నీ వెనక మా కుటుంబం అంతా ఉంది. నువ్వేమీ భయపడక్కర్లేదు. అలా అని నిన్నేమీ ఫోర్స్ చేయట్లేదు. నీ మనసుకి ఏమన్నా కష్టం అనిపించినప్పుడు, చెప్పుకోవాలనుకున్నప్పుడు మన కుటుంబం అంతా ఉంది. ఎప్పుడైనా నువ్వు తన గురించి చెప్పొచ్చు. నువ్వు తనెవరో చెప్తే చాలు, మరుక్షణమే నీ జీవితం చక్కబెట్టే బాధ్యత మాది. రెడీ అయ్యావా? వెళ్దామా? ఎక్కడికి నాన్నా? ఇవాళ కబడ్డీ కాంపిటీషన్ సెలక్షన్స్ ఉన్నాయి అత్తయ్య, అక్కడికి వెళ్ళాలి. సరేనమ్మా, పని మీద వాడు బయటికి వెళుతున్నాడు కదా, భార్యవి నువ్వెదురురా. వెళ్ళొస్తాను బామ్మగారు. సార్ కూడా బయటికి వెళ్తున్నారు. వెళ్ళరా. రేయ్, దాని సంగతి తేల్చాలరా. దాని సంగతి కాదురా, వాడు పార్టిసిపేట్ చేయడానికి వచ్చినట్టున్నాడుగా, వాడి సంగతే తేలుద్దాం. నీకెందుకంత ఆవేశం? సరే, వాడేదో కామెంట్ చేశాడు, తప్పే. వెంటనే కొట్టడానికి వెళ్ళిపోతావా? నేను కొట్టింది వాడు నన్ను కామెంట్ చేశాడని కాదండి, మన ముందు వేరే వాళ్ళని కామెంట్ చేశాడని. పైగా ఆ దేవుణ్ణి అవమానించేలా మాట్లాడాడు. పాపం వీళ్ళని వాళ్ళేం అనలేకపోయారు. అలాంటి వాళ్ళ దగ్గర వీళ్ళింకా రెచ్చిపోతూనే ఉంటారండి. నేను వాడిని కొడుతుంటే వాళ్ళెంత హ్యాపీగా ఫీల్ అయ్యారో చూశారు కదా, అందుకే కొట్టాను. నన్ను కామెంట్ చేశారని కాదు. పదండి. కబడ్డీ సెలక్షన్స్ కి ఇంతమంది వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. అయితే కబడ్డీ రూల్స్ ఏంటి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, కబడ్డీ ఆడే విధానం ఏంటి, కోర్ట్ ఏంటి, దాని మెజర్మెంట్స్ ఏంటి, ఈ గేమ్ మీద ఉన్న మీకు అవగాహన ఏంటి, ఎవరు చెప్తారు? నేను చెప్తాను సార్.
ఇప్పుడు కోర్టు ఆపోజిట్లో 7 మెంబర్స్ ఉంటారు. 1 by 1 కోతకు వెళ్తారు. ఎవరైతే ఎక్కువ పాయింట్లు తీసుకొస్తారో వాళ్ళని ఫైనల్స్ కి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఆడరాడు తొడగొట్టి ఆడు ఆడు ఈడు నిన్ను ఆపేదెవడు ఆడరాడు తొడగొట్టి ఆడు ఆడు ఈడు నిన్ను ఆపేదెవడు గీత నువ్వు దాటరా రాత నీతి మార్చరా తుమ్ము లేపి దూకరా దమ్ము చూపి సాగరా పూత ఊపిరవ్వాలా మోత మోగిపోవాలా గుండెల తిరిపడాలా గుద్దుకుంటూ రావాలా కబడ్డీ కబడ్డీ అలా వెండు వణుకు ఆల్ ది బెస్ట్ అండి.